గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, నేను మీ గణేష్ మాస్టర్. ఇవన్నీ కూడా సింప్లిఫికేషన్లో ప్రీవియస్ ఇయర్లో ఇవ్వబడినటువంటి క్వశ్చన్స్. ఇది ఎన్టీపీసీలో ఇవ్వబడినటువంటి క్వశ్చన్. ఈ క్వశ్చన్స్ మనం ఏ విధంగా చేయాలి, ఏ విధంగా షార్ట్ పీరియడ్లో చేయాలి, ఈ షార్ట్ పీరియడ్లో చేయడానికి కావాల్సినటువంటి ఆటంకాలను అన్నింటినీ కూడా మనం అధిగమించాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ ఈ క్వశ్చన్ చూసినట్టయితే ఇక్కడ క్యూబ్ రూట్ 16384 ఈజ్ డివైడెడ్ బై క్యూబ్ రూట్ 256. ఇక్కడ డివిజన్ ఉంది మధ్యలో. డివిజన్ చేసేటప్పుడు మనము ఏంటి, దీనికి క్యూబ్ రూట్ సపరేట్గా, దీనికి క్యూబ్ రూట్ సపరేట్గా చేస్తే అవుతుందా? ఈ లోపల ఉన్నవి 256, 16384 అనేవి పెర్ఫెక్ట్ క్యూబ్స్ అవుతాయా లేదా ఒకసారి చెక్ చేయాలి. పెర్ఫెక్ట్ క్యూబ్స్ అవుతాయి అంటే ఏ ఒక్కటైనా సరే మనం ఒకసారి ఏం చేయాలంటే చెక్ చేసుకోవాలి. 256 దీన్ని 16 అని రాసుకోవచ్చు. ఇది 2/4 × 2/4 అవుతుంది. దట్ ఈక్వల్ 2/8. ఇట్ ఈజ్ నాట్ ఏ పెర్ఫెక్ట్ క్యూబ్. క్యూబ్ రూట్ 256 ఎలా రాయచ్చు మనం? క్యూబ్ రూట్ 2/8 అని రాయచ్చు. దట్ ఈక్వల్ టు 2/8 హోల్ పవర్. ఈ క్యూబ్ రూట్ అనేది 1/3 అవుతుంది. అప్పుడేమవుతుంది? 2/8/3 అవుతుంది. ఇట్ ఈజ్ నాట్ ఏ పెర్ఫెక్ట్ క్యూబ్. సో అప్పుడు మనం ఏం చేయాలి? ఏ ఒక్కటి పెర్ఫెక్ట్ క్యూబ్ కాకపోయినా క్యూబ్ హోల్ రూట్ 16,384ని ఈ 256తో డివైడ్ చేయాలి. 16,384ని 356తో 256తో డివైడ్ చేయాలి. 16 16 జా 16 10 జా, నెక్స్ట్ 16 2 జా, నెక్స్ట్ ఏమొస్తుంది? 16 ఇంకా 6 4 మిగిలింది, 16 4 జా. ఇప్పుడు మనము 2 8 జా, 2 5 జా, 2 12 జా, మరి 2 4 జా, 2 25 జా, 2 6 జా. 4 టేబుల్తో పోతుంది. 4 4 జా, 4 6 జా, 4 4 జా. అంటే క్యూబ్ రూట్ 64 వచ్చిందనమాట మనకు ఆన్సర్. దట్ ఈక్వల్ టు క్యూబ్ రూట్ ఈ 64ని 4 × 4 × 4 అని రాయొచ్చు. ఈ క్యూబ్ రూట్లో క్యూబ్ రూట్ అని ఉన్న తర్వాత ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ 3 ఈక్వల్ నెంబర్స్ ఉన్నప్పుడు ఒక నెంబర్ని మనం ఆన్సర్గా, ఏదో ఒక నెంబర్ని ఆన్సర్గా తీసుకోవాలి. అంటే అవర్ ఆన్సర్ ఈజ్ 4.